విహారిని యమున పక్కకి తీసుకొని వెళ్ళి, "అంతా నువ్వే చేశావురా! నీ వల్లే ఇలా జరిగింది. ఈరోజు నా కోడలు ఇలాంటి పరిస్థితిలో ఉండడానికి కారణం నువ్వేరా! ఆ రోజే గనుక నువ్వు నిజం చెప్పేసి ఉంటే ఇదంతా జరిగేదా?" అని యమున అరుస్తూ ఉంటే, "ఎందుకు చెప్పలేదో చెప్పరా చెప్పు" అని అంటూ ఉంటే, "ఆ రోజు నీ గురించే" అని అంటూ మళ్ళీ ఒక్కసారిగా భుజంగం మాట్లాడిన మాటలన్నీ, అజ్ఞాత వ్యక్తి మాట్లాడిన మాటలన్నీ గుర్తు చేసుకుంటూ ఇంకా చెప్పకుండా ఆగిపోతాడు. "చెప్పరా చెప్పు ఏంటి చెప్పు" అని యమున నిలదీస్తూ ఉంటుంది. ఇంకా విహారీ చెంపలు వాయిస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడు పండు కూడా, "విహారీ బాబు ఎలా బాబు, లక్ష్మమ్మ ఇలాంటి పరిస్థితిలో ఉంటే ఇప్పుడు ఎలా బాబు, ఎలా కాపాడుకోవడం" అని అంటూ ఉంటే, "వాడిని అడగకు పండు, మనం వెళ్ళి కాపాడుకుందాం పదా, లక్ష్మి కోసం నేను ఏమైనా చేస్తాను" అని యమున అంటూ ఉంటే, "అమ్మ తను నీకు కోడలు మాత్రమే, కానీ నేను అగ్నిసాక్షిగా తాళి కట్టి ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన నా భార్య అమ్మ, నేను ఎలా అలా వదిలేసి ఊరుకుంటానని అనుకుంటున్నావు" అని విహారీ అంటూ ఉంటే, "సరే పదరా వెళ్దామని" ఇంకా ముగ్గురు కలిసి వెళ్తుంటారు. ఇంకా పండు కూడా, "అమ్మ మన ఇద్దరం ఏం చేయలేమమ్మా, విహారీ బాబు ఉంటేనే బాగుంటుంది" అని చెప్పడంతో విహారిని తీసుకొని వాళ్ళు బయలుదేరుతూ ఉంటారు. మరోవైపు ఇంకా లక్ష్మి స్టేషన్‌లో ఉంటుంది. అప్పుడే ఒక వీర్రాజు కాఫీ తీసుకొని వచ్చి అందరికీ స్టేషన్‌లో ఇస్తూ ఉంటాడు. "ఎవర్రా నువ్వు, కొత్తగా ఉన్నావంటే" "నేనే వచ్చాను బాబు, కొత్తగా ఉన్నాను" అని, "కొత్తవాడిని" అని చెప్తూ ఉంటాడు. ఇంకా అలా అందరికీ కాఫీ ఇచ్చి లక్ష్మిని చూసి ఆ తర్వాత అంబికకి ఫోన్ చేస్తాడు. అంబిక ఫోన్‌లో మాట్లాడుతూ పోలీస్ ఆఫీసర్‌కి ఇవ్వమని చెప్పడంతో ఇంకా ఆ వీర్రాజు వెళ్ళి పోలీస్ ఆఫీసర్‌కి, ఆ ఎస్ఐకి ఫోన్ ఇస్తాడు. "మా మేడం మాట్లాడతారంటే ఒకసారి మాట్లాడండి" అని చెప్పడంతో, "ఎవర్రా నువ్వు" అని అంటుంటే, "ఒకసారి మాట్లాడండి అమ్మా తెలుస్తుంది" అని వీర్రాజు ఫోన్ ఇవ్వడంతో అంబిక ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. మీరు లంచాలు తీసుకోరని నాకు తెలుసు, కానీ ఆ లక్ష్మిని ఎలాగైనా సరే ఈ కేసులో గట్టిగా ఇరికించాలి, అది బయటికే రాకూడదు, 4-5 సంవత్సరాలైనా ఆ జైల్లో ఉండేలాగా మీరే ఏదైనా చెయ్యాలి అని అంబిక చెప్తూ ఉంటుంది. అయినా దాని మీద మీకేంటి పగ, మీ కోపాన్ని నేనెందుకు దాని మీద రుద్దాలి, నేనెందుకు దాన్ని జైల్లో ఉంచేలా చేయాలి అని, నేను లంచాలు తీసుకోనని తెలుసు కదా, మళ్ళీ ఎందుకు ఇలా ఫోన్ చేసి మాట్లాడుతున్నారు అని చాలా గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది. "మీరు లంచాలు అయితే తీసుకోరు, కానీ మీరు ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్న ప్రమోషన్ ఇప్పిస్తాను, మీకు కావాల్సినంత డబ్బు కూడా దొరుకుతుంది, మీరు మా అన్నయ్యతో వెళ్ళండి మీకు డబ్బు కూడా ఇస్తాడు" అని చెప్పడంతో ఇంకా టెంప్ట్ అయిపోయి సరే అని అనుకుంటూ ఎస్ఐ అనుకుంటూ ఉంటుంది. ఇంకా ఆ తర్వాత వీరతోటి బయటికి వెళ్తుంది. బయటికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది. మరోవైపు జైల్లో ఉన్న వాళ్ళందరినీ, లేడీస్‌ని బయటికి తీసుకొని వచ్చి అందరి దగ్గర సంతకాలు తీసుకోమని చెప్పడంతో అందరినీ బయటికి పిలుస్తారు. పిలిచి ఒక్కొక్కరిగా తప్పు చేశాను అన్నట్టుగా అక్కడ సైన్ చేసి వెళ్ళిపోండి మీ ఇంటికి అని చెప్పడంతో అందరూ అలా వెళ్తూ ఉంటారు. ఆ తర్వాత లక్ష్మి వంతు వస్తుంది. ఇక్కడ సైన్ చెయ్యి అని చెప్పడంతో, తప్పు చేశానని ఒప్పుకొని ఇక్కడ సైన్ చెయ్యి, ఇంటికి పంపిస్తాను అని ఎస్ఐ చెప్పడంతో, "నేను చెయ్యను, నేను చెయ్యని తప్పుకి సైన్ ఎందుకు చేస్తాను, నేను ఇప్పుడు అక్కడ సైన్ చేశానంటే నేను తప్పు చేసినట్టు ఒప్పుకున్నట్టే కదా" అని మొండికేస్తూ ఉంటుంది. ఎంత బలవంతంగా సైన్ చేయించాలని చూసినా కూడా లక్ష్మి వినకుండా కానిస్టేబుల్ని నెట్టేయడంతో కానిస్టేబుల్ వెళ్ళి బుక్ ర్యాక్‌కి తగులుతుంది. ఇంకా తర్వాత ఎస్ఐకి చాలా కోపం వచ్చి లక్ష్మిని గట్టిగా కొట్టడంతో, అంటే చాలాసార్లు కొడుతూ ఉంటుంది చెంపల పైన. అలా లక్ష్మి వెళ్ళి ఒక పక్కగా పడిపోతుంది. అక్కడ అన్ని గన్స్ అన్నీ కింద పడిపోతాయి. అందులో ఒక నైఫ్ లాంటిది ఉంటుంది. అది తీసుకొని, "అయినా నా మీద ఇంత ముద్ర పడ్డ తర్వాత విహారీ వాళ్ళ ఫ్యామిలీ అంతా నా వల్ల పరువు పోగొట్టుకుంది, నేను బ్రతకడం వేస్ట్" అని లక్ష్మి ఏడ్చుకుంటూ ఆ నైఫ్‌ని చేతిలో దాచిపెట్టుకొని ఉంటుంది. ఇంకా "దీనికి వాటర్ కూడా ఇవ్వకండి, దీన్ని లోపల పడేయండి" అని ఎస్ఐ చెప్పడంతో లక్ష్మిని తీసుకొని వెళ్ళి సెల్‌లో వేసి ఉంచుతారు. ఆ తర్వాత అప్పుడే విహారీ వాళ్ళు లోపలికి వస్తారు. వచ్చిన తర్వాత కాసేపు ఒకసారి లక్ష్మితో మాట్లాడాలి అని చెప్పడంతో కానిస్టేబుల్, "మా మేడం బయటికి వెళ్లారు, మీరు మాట్లాడండి ఆలోపు" అని చెప్పడంతో ఇంకా లక్ష్మి దగ్గరికి వెళ్ళి లక్ష్మి అని పిలుస్తూ ఉంటారు. అప్పటికే లక్ష్మి ఇంకా సూసైడ్ చేసుకోవడానికి చెయ్యి కట్ చేసుకుందామని నైఫ్ బయటికి తీసి కట్ చేసుకోబోతూ ఉంటే యమున మాట విని అక్కడికి వస్తుంది. "యమునమ్మ" అని ఏడుస్తూ ఉంటే పండు, యమున చాలా ఏడుస్తూ ఉంటారు. విహారీ చాలా బాధగా చూస్తూ ఉంటారు. ఇంకా లక్ష్మి చెంపల పైన కొట్టినట్టు మార్క్స్ కనబడడంతో, "ఏంటి లక్ష్మి ఏం జరిగింది, కొట్టారా నిన్ను" అని అంటూ ఉంటే, "అది ఏం లేదు విహారీ గారు" అని లక్ష్మి అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడే సడన్‌గా లక్ష్మికి ఎక్కిళ్ళు వస్తూ ఉంటే యమున అక్కడ వాటర్ ఇద్దామనేసి విహారీ కుండలో ఉన్న వాటర్ తీసి వాటర్ గ్లాస్‌లో పట్టి లక్ష్మికి, సెల్‌లో ఉన్న లక్ష్మికి ఇస్తూ ఉంటే అప్పుడే ఆ ఎస్ఐ లోపలికి వచ్చి ఇంకా గ్లాస్‌ని కింద పడేసి, "ఏం చేస్తున్నారు మీరు, ఎందుకొచ్చారు, ఇక్కడ ఎలా మాట్లాడుతున్నారు, మీరెవరు" అని అంటూ ఉంటే, "ఒక్క నిమిషం మా లాయర్ వచ్చాడు" అని విహారీ చెప్తూ ఉంటాడు. "ఎవరు ఏమీ చేయలేరు, ఇక్కడ సంతకం పెట్టమంటే ఇది సంతకం పెట్టనన్నది" అని ఆ ఎస్ఐ చెప్తూ ఉంటుంది. "ఆ లక్ష్మి తప్పు చేయనప్పుడు సంతకం ఎలా పెడుతుంది ఎస్ఐ గారు" అని విహారీ కూడా మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా అప్పుడే ఆ లాయర్ కూడా అక్కడికి వస్తాడు. "మాట్లాడండి లాయర్ గారు" అనడంతో, "వదిలేయండి మేడం, వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు" అని చెప్తూ ఉంటే, "మీరు వకాల్తా పుచ్చుకొని వచ్చారా చెప్పడానికి, అది బ్రోతల్ హౌస్లో దొరికింది, ఖచ్చితంగా నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, మీరు కాదని అంటే నేను ఎలా నమ్ముతాను" అని
ఆ ఎస్ఐ చెప్తూ ఉంటుంది. ఇంకా అలా మీరు వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పండి. ఇక్కడ సైన్ చేసి తీసుకొని వెళ్ళమనండి. లేదంటే రేపు కోర్టులో సబ్మిట్ చేస్తాను. అక్కడికొచ్చి వాదించుకోమనండి. ఏం ప్రూఫ్ చూపించుకొని కాపాడుకుంటారో కాపాడుకోండి అని ఎస్ఐ గట్టిగా చెప్పడంతో ఇంకా లాయర్ కూడా వాళ్ళు చెప్పేది కూడా నిజమే అని విహారీకి చెప్తూ ఉంటాడు. ఇంకా అలా వాళ్ళ పక్కకు వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే ఒక కానిస్టేబుల్ అక్కడికి వచ్చి సార్ మీరు వీలైనంత తొందరగా లక్ష్మిని ఇంటికి తీసుకువెళ్ళండి. ఈ మేడం అసలే అంటే చాలా స్ట్రిక్ట్. ఆమె అసలే ఊరుకోదు. రాక్షసి లాంటిది. మీరు వీలైనంత తొందరగా లక్ష్మిని ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా మరోవైపు ఎస్ఐ ఏమో ఈ అంటే అంబిక చెప్పినందుకు కాకపోయినా ఈ లక్ష్మి నా ఈగో హర్ట్ చేసింది. వీడు ప్రతిసారి వచ్చి నా ఈగో హర్ట్ చేస్తున్నాడు. ఖచ్చితంగా దీనికి శిక్ష పడేలా చేయాలి అని అనుకుంటూ ఉంటుంది.